శనార్థి నమస్తే. శనార్థి ఏంది ఈ కథ చల్లకుండా అది ఓ జనాలు మన పిసిసి మరి పెద్ద మనిషి ఆయన మన డాక్టర్ బైకాని లింగం యాదవ్ అన్న ఏం లేదే మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు నమ్మించి నయవంచన బాబుతో మిలాఖతు బనకచెర్లపై దస్కతు ఏందే పక్క ప్లాన్ తోటి తెలంగాణకు ఊరేస్తున్న బాబు రేవంత్ ద్వయమని మరి బీఆర్ఎస్ కోల్యాగం లెంకలు కొడుతున్నాయి. ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అన్నా? ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదు కాదన్నా, ఈ బనకచెర్లది ఎప్పుడు స్టార్ట్ అయిందన్నా? 2016లా. మరి ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నా? కేసీఆర్. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2016లోనే కదా దీనికి పునాది పడ్డది. ఇవాళ బనకచెర్లకు దానికి కారకుడే కేసీఆర్. ఈయనే అన్నాడు కదా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకుపోతాం, రాయలసీమని రతనాల సీమ చేస్తా, బేసిన్లు లేవు బేసిజాలు లేవు అని రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. వాళ్ళు చేసిన కేసీఆర్ చేసిన దుర్మార్గాలు ఇవాళ బయటపడుతుంటే మళ్ళీ ఇక దాన్ని తప్పించుకోవడం కోసం ఈ ప్రభుత్వం మీద ఏది పడితే మాట్లాడుతుండు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కదా తెలంగాణకు నీళ్ల వాటాలో ఇవాళ ఆంధ్ర దోసుకుపోతుంది, దీన్ని అరికట్టాలి, మన న్యాయబద్ధమైన వాటా మనకు రావాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతున్నారు. ఇవాళ కృష్ణా నీళ్లు ఆనాడు 299 TMC కి ఎట్లా ఒప్పుకున్నా, మనకు రావాల్సింది 575 TMC కి కృష్ణా రివర్ లో. ఇదే 299 కి ఒప్పుకుంది 2015లో కేసీఆర్. ఇవాళ గోదావరి నీళ్లు గోదావరి బేసిన్ దాటి కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంది, దానికి పునాది వేసింది కేసీఆర్. కేసీఆర్ అన్నాడు కదా, వృధా పోతున్నాయి నీళ్లు, 3000 TMCలు నీళ్లు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది కేసీఆర్. అన్నిటి కారకులు ఇవాళ బనకచెర్ల కారకులు కేసీఆర్. అయినా ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది, దాని ద్వారా ఇవాళ అయిపోయింది. డెఫినెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఎవరన్నా కేసీఆర్ తెలంగాణ మీద ప్రేమ ఎక్కడిది? రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా, ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు, చిట్చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు, సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం, దీని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్, బనకచెర్ల దృష్టిని మరల్చేందుకే ఎత్తుగడ అనేది కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఢిల్లీ సాక్షిగా ఇక ఇక అదే బాబుతో మిలాఖతు ఇక కథ నడుస్తుంది అనేది మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పదే పదే అదే చెప్పుకొస్తున్నారు వాళ్ళు. అదే చెప్తున్నా, బనకచెర్లకు పునాది వేసింది 2016లో. మరి 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మళ్ళా ఇవి ఈయనే అన్నాడు కదా, బేసిన్లు లేవు బేసిజాలు లేవు, రతనాల సీమ చేస్తారు రాయలసీమని, ఇవన్నీ చెప్పింది కేసీఆర్. కేసీఆర్ హయాంలో వాళ్ళకి ఇవాళ బనకచెర్ల 2016లో మీకు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నది కేసీఆర్. మరి ఎందుకు మాట్లాడలే? 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే ఎందుకు మాట్లాడలే? ముత్తిరెడ్డిపాడు ఎడ్లే గురించి ఎందుకు మాట్లాడలే? ఇవన్నీ గురించి కృష్ణా రివర్ నుంచి నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడలే. అటు గోదావరి నీళ్ళ నుంచి గోదావరి బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కు నీళ్లు తీసుకుపోతే మాట్లాడలే. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఈ కల్వకుంట్లకు ఫ్యామిలీలు అందరూ కూడా హరీష్ రావు కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఏదో చెల్తుంది అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు కదా. ఇవాళ ఎవిడెన్స్ ఉంది, ఆంధ్ర రికార్డు కదా. ఇవాళ నువ్వు కేటీఆర్ చెప్పినంత మాత్రం హరీష్ రావు ఏది పడితే అది మాట్లాడినంత మాత్రం నిజాలు కావు కదా. ఇవాళ కేసీఆర్ ఆంధ్ర రాయలసీమని రతనాల సీమ చేస్తున్న నిజం కాదా? రోజా ఇంటికి పోయి చేపల పులుసు తినొచ్చింది నిజం కాదా? ఇవి అబద్ధమా? చెప్పమనండి మరి. అంటే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా అండి? వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టం. అందుకే ఇవాళ టెలిమెట్రీ ద్వారా మొత్తం అసలు నీళ్లు ఇవాళ ఎన్ని పోతున్నాయి, ఆంధ్రాకి ఎన్ని యూటిలైజేషన్ జరుగుతుంది, తెలంగాణకి ఎన్ని యూటిలైజేషన్ జరుగుతుంది, ఒక సైంటిఫిక్ మెథడ్ గా టెలిమెట్రీ ద్వారా చేయాలని మరి 10 ఏళ్ళ నీకు ఎందుకు గుర్తురాలే? ఎవరు ఎన్ని నీళ్లు వాడుకుంటారో ఎందుకు మాట్లాడలే? నువ్వు ఒక కాళేశ్వరం పేరు చెప్పి స్మాల్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు చేయలే? ఒకటే కాళేశ్వరం పేరు మీద పెట్టి 1000 కోట్లు దోసుకుంటేవి. ఇవాళ చూస్తున్నావు కదా, చిన్న చిన్న అధికారులే ఇవాళ 1000 కోట్ల ఆస్తులు ఉంటే మరి చీఫ్ ఇంజనీర్ అయిన కేసీఆర్ ఎన్ని 1000 కోట్లు దోసుకోవచ్చు? మనం ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక అధికారి పట్టుబడితేనే 1000 కోట్ల పైగా ఆస్తులు వస్తున్నాయి. ఇంత దుర్మార్గంగా 10 ఏళ్ళు పాలన చేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా ఇవాళ? వాళ్ళు ఏదో అంటే వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయి కదా, దీని నుంచి తప్పించుకోవడం కోసం ఏదో అట్లా బట్టగాల్చి మీదేయాలి ప్రభుత్వం మీద, అంతే తప్ప వాళ్ళకి మరేది లేదు.
ఇగో గిదుల్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు మరి ఇక డాక్టర్ బైగాని లింగం యాదవ్ ఈ రకంగా